నా నాన్నకంటే రాజు వేయించాడే పూలవృక్షం పట్టణ విశాల భాగమున 5 కోవలములలో ఆ శబ్దం విన్నాడు. వినేసి వచ్చినాడు. 3 సుట్లు వచ్చినాడు. శిరసుల భూమి మీద పెట్టి పసుపుకుంట మూతి తరిగి ఆనాటిగా ఉప్పు పాలు పాములు అట్లా పోసినాడు. ఆడబిడ్డ మగబిడ్డ అయితే 2 చేతులు కట్టుకుంటారు. తన కుమార్తె సర్పరూపంలో ఉన్నదన్నా ఎత్తుకుంటే వదిలినాట సిరిసే పుట్ల పోయి మన కుమార్తె పుట్ల వదిలినామే ఏం పని ఏంటి యూట్యూబ్ లో పెట్టి వీడియో తీస్తా పంచాచరి లోకానికి లోకప్రియాన్ని ఏమిరా 6 మంది కుమార్తెలు అంగరంగ వైభవంతో జన్మాదులకు వచ్చినారని హస్తపురంలో పెట్టి రాజు మనం సర్వరూపంతో జన్మాదులకు వచ్చినామని మనం పుట్ట పాలు చేసి వెళ్ళిపోతున్నాడే తండ్రి హేమరా ఓ తండ్రిని పిలుస్తా. ఈ పోలవరంలో ఒక నరుడు లేదు నారాయుడు లేదు, మనమే ఉన్నాము కదా. మళ్ళీ వెళ్తా ఉన్నాడు. రెండో వారి మన తండ్రి మనం గ్రహించుకోలేదు వెళ్ళిపోతుందని నాయన తండ్రి అని పిలుస్తున్నదే కానీ మనిషి కనపడలేదే అని మళ్ళీ వెళ్ళిపోతా. మూడో వారి మన తండ్రి వెళ్ళిపోతున్నాడు అని నాయనా దేవేంద్ర ఆగవయ్య అని పిలిచినాది. నాయనా దేవేంద్ర ఇప్పుడు పేరు పెట్టి పిలిచినాదు. చూసినా తన దేవేంద్ర మాత్రం అమ్మా ఏమన్నా పిలుస్తున్నారా తండ్రి? ఎప్పుడైతే నానా దిక్కులు చూస్తున్నాడు 12 శిరస్సులు మాత్రం పారబెట్టుకున్నాడు. ఎప్పుడు 12 శిరస్సులు పారబెట్టుకుంటే అమ్మా నన్ను పిలిచిన కారణార్థమేమన్నా తండ్రి 6 మంది కుమార్తెలు నీకు అంగరంగ వైభవంతో జన్మాలకు వచ్చినారు. మేడల గట్టి యావన లోవన పెంచుతున్నారు. నేను సత్వరూపంతో జన్మాలకు వచ్చినారని నన్ను పుట్టపాలు చేసి వెళ్ళిపోతున్నది. నేను బతికే మార్గం ఎట్లా అని అడిగిన తన కూతురు ఇక్కడ చెప్పలేకుండా తన కుమార్తె రూపరేఖ కలుసుకునేసి మెడలే